చాట్ జీపీటీకి షాక్ ఇస్తూ రీసెంట్గా XAI కంపెనీ వాళ్ళు గ్రాక్ 3 AI మోడల్ అయితే మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చారు. అయితే గ్రాక్ 3 AI మోడల్ ఇప్పుడు X ప్లాట్ఫామ్ యూజర్స్ అందరికీ కూడా ఉచితంగా యాక్సెస్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే గ్రాక్ 3 AI మోడల్ని ఇనీషియల్ ఇంప్రెషన్స్ కింద టెస్ట్ చేస్తాను. మరి గ్రాక్ 3 AI మోడల్ ఎలా పనిచేస్తుందో ఈరోజు మన AI తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా మన AI తెలుగు బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖున అయితే స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి స్టూడెంట్స్ అయితే కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు అయితే రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటా. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి AI తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు గ్రాక్ 3 AI మోడల్ని ఉపయోగించాలంటే కనుక మీకు X ప్లాట్ఫామ్లో అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. X ప్లాట్ఫామ్ యూజర్స్కి మాత్రమే గ్రాక్ 3 AI మోడల్ యాక్సెస్ అయితే వచ్చింది. మీ X అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు గ్రాక్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ గ్రాక్ మీద క్లిక్ చేయండి. సో గ్రాక్ 3 బేటా అనేది ఇప్పుడు X ప్లాట్ఫామ్ యూజర్స్ అందరికీ ఉచితంగా యాక్సెస్ అయితే వచ్చిందనమాట. సో వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది డీప్ థింక్, అలానే థింక్ అనే ఆప్షన్స్ బాగా హైలైట్ చేస్తున్నారు. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ తో ఈ రెండు ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నేను చెక్ చేస్తే తెలిసిందంటే గ్రాక్ 3 AI మోడల్ చాలా తక్కువ ప్రాంప్ట్స్ మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ పేమెంట్ చూపిస్తుందంటే సో అందులో నేను లిమిటెడ్ ప్రాంప్ట్స్ టెస్ట్ చేస్తాను. బట్ వీళ్ళు చెప్పినట్టుగా ఎన్ని ప్రాంప్ట్స్ వరకు వర్క్ అవుతుందో కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను డీప్ సెర్చ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. డీప్ సెర్చ్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసుకుంటూ మరింత డీప్గా ఒక మనిషి ఎవరైతే ఒక ఆర్టికల్ మీద బాగా రీసెర్చ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు చాలా గంటల సేపు వర్క్ చేసి కంటెంట్ రాస్తారు. ఎగ్జాక్ట్గా అలాగే డీప్ సెర్చ్ ఫీచర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఇంటర్నల్గా చాలా కంటెంట్స్ని సెర్చ్ చేసి మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది. దీన్ని మనకు సజెస్ట్ చేసింది అనేది బిట్ కాయిన్ డౌన్ టైమ్స్ హెడ్జ్ అండ్ స్ట్రాటజీస్ అని అడుగుతుంది. ఇలా కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చూపిస్తుంది అనమాట. బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అని చూపిస్తుంది. సో మీరు ఏ టాపిక్ చూస్ చేసుకున్నా దాన్ని డీప్గా అనలైజ్ చేసి మనకు సమాధానం ఇస్తుంది. మనకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛానల్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్ ఏమని అడుగుతున్నాను. సో నేను ఆ క్వశ్చన్ అడిగేసి డీప్ సెర్చ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ అయితే ప్రెస్ చేశాను. సో థింక్ ఆలోచించడం మొదలుపెట్టింది. కొన్ని ఆర్టికల్స్ని అయితే చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటివరకు 26 వెబ్ పేజెస్ని అయితే సెర్చ్ చేసుకుంది అనమాట. ఇప్పుడైతే మనకు కంటెంట్ అయితే ఇచ్చింది. మనకి ఈ రీసెర్చ్ చేయడానికి సుమారుగా ఒక నిమిషం టైం అయితే పట్టింది. 50 సెకండ్ల టైం తీసుకుంది అనమాట. కీ పాయింట్స్ అని చెప్పి మార్కెట్ సైజ్ అండ్ గ్రోత్ అని చెప్పింది. కీ ప్లేయర్స్ ఎవరు ప్రజెంట్ ఇండస్ట్రీలో లీడింగ్గా ఉన్నారు, మార్కెట్ స్టడీ అని చెప్పి మనకి కంటెంట్ అయితే ఇచ్చింది అనమాట. ప్రైసెస్ గురించి ఎస్టిమేట్ చేసింది. షేర్ ఏ కంపెనీకి ఎంత మార్కెట్ వాటా ఉందో చూపించింది. కీ ఫ్యాక్టర్స్ వీటి నుంచి తెలుసుకుంది ఏంటంటే 100 నుంచి 180 కిలోమీటర్ల రేంజ్ వచ్చే స్కూటర్స్ని కస్టమర్స్ ఎక్కువగా కొంటున్నారని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది అనమాట. సో ఓవరాల్గా పర్లేదు, కొంచెం రీసెర్చ్ చేసి మనకైతే డీటెయిల్గానే ఆర్టికల్ ఇచ్చింది. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే కొంచెం ఫాస్ట్గానే ఇచ్చింది. ఒక నిమిషం టైంలోనే మనకి డీప్గా ఆలోచించి మనకు కావాల్సిన కంటెంట్కి అయితే హెల్ప్ చేసింది. అలానే ఇంకొక ఫీచర్ కూడా టెస్ట్ చేద్దాం. థింక్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, థింక్ని సెలెక్ట్ చేశాను నేను. సో థింక్ ఏంటంటే డీప్ సెర్చ్ ఏమో కంప్లీట్గా ఆర్టికల్ సెర్చ్ చేస్తుంది. థింక్ అనేది ఒక లాజికల్గా ఆలోచించి మనకు సమాధానం చెప్తుంది. నేనేం అడుగుతున్నానంటే విజయవాడ నగరంలో 2 BHKని కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తే స్క్రాల్ అవుతుంది కదా, ఆలోచించుకుంటూ వెళ్తుంది అనమాట. సో మనకైతే సమాధానం చెప్పింది. 2 BHKని బిల్డ్ అవ్వడానికి కొన్ని అసంప్షన్స్ తీసుకుందనమాట. ఒక 2 BHKని కట్టడానికి 1000 నుంచి 1200 స్క్వేర్ ఫీట్ అవుతుంది. దానికి ఎంత కాస్ట్ అవుతుందో లెక్క పెట్టుకుంది. సో ఒక 2 BHKని విజయవాడలో కట్టాలంటే 21.6 లక్షల్లో కట్టేయచ్చు అని చెప్తుంది అనమాట. అరౌండ్ 1092 స్క్వేర్ ఫీట్తో. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 21.6 లక్షల్లో 1092 స్క్వేర్ ఫీట్ హౌస్ని అయితే కట్టచ్చు అని చెప్తుంది. బట్ ఎవరైనా ఒకవేళ కన్స్ట్రక్షన్ విభాగంలో ఉంటే కనుక మీరు ఈ ఎస్టిమేషన్ దగ్గరగా వచ్చిందా లేదా మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో చెప్పండి. సో నెక్స్ట్ నేను ఇంకొక లాజికల్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అనమాట. 1 4 9 16 తర్వాత ఏమొస్తుంది, తర్వాత 36 అనమాట. ఈవెన్ స్క్వేర్స్ అనమాట. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 25 మిస్ అయింది. మరి ఆ మిస్ అయింది ఏంటో చెప్తుందో లేదో చూద్దాం. మిస్సింగ్ నెంబర్ 25 అని చెప్పింది. ఇది ఇనీషియల్గా స్టార్టింగ్ సెర్చ్ చేసుకున్నప్పుడు థింక్ చేసినప్పుడు వెంటనే వచ్చేసింది. బట్ ఇంకా డిఫరెంట్ ఎలిమెంట్స్ కింద ఆలోచించి సమాధానం చెప్పింది. ఇది నాకు నచ్చిందండి. ఫాస్ట్గానే మనకు సమాధానం చెప్తుంది. బట్ అది మరింత డీటెయిల్గా ఇవ్వడం కోసం కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ అండి, జనరేట్ ఇమేజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబు ఇన్ చవ్వా మూవీ స్టైల్. సో ఈ మధ్యకాలంలో చవ్వా మూవీ బాగా పాపులర్ అయింది కదా, దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నారు గ్రాక్ AI మోడల్ యూజ్ చేసి. తెలుగు సినిమాల్లో కొంచెం పాపులర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఒక ఇమేజ్ జనరేట్ చేయమంటున్నాను. శంభాజీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టైల్లో మనకి ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అవుట్పుట్ ఇమేజ్ అయితే ఇలా వచ్చిందనమాట. పర్లేదు కానీ మరీ అంత యాక్యురేట్గా రాలేదు. అయితే రాలేదు. శంభాజీ సంబంధించిన మూవీ క్యారెక్టర్ ఇవ్వమంటే వేరే క్యారెక్టర్లో ఇస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చినట్టుగా అనిపించట్లేదు. సో నెక్స్ట్ నేను ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఈ మోడల్ వర్క్ చేస్తున్నది తెలుసుకోవడం కోసం లాస్ట్ మ్యాచ్లో ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలిచారు, ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ అని చెప్పి నిన్న
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఇండియా గెలిచింది కదా, అది ఇస్తుందో లేదో చెక్ చేద్దాం. సో కరెక్ట్గానే ఇచ్చిందనమాట. సిన్స్ రీసెంట్గా జరిగింది ఫిబ్రవరి 20 మ్యాచ్ కాబట్టి ఆ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జరిగింది. భారతదేశం 6 వికెట్ల తేడాతో గెలిచిందని చెప్పి సమాధానం చెప్పింది. కరెక్ట్గానే ఇంటర్నెట్ కనెక్టివిటీతోనే ఏ మోడల్ అయితే వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఎలాన్ మస్క్ని కలిశారనమాట భారతదేశంలో టెస్లా కార్లు తీసుకురామని. సో ఒకవేళ భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే కనుక అప్పుడు ఎలాన్ మస్క్ నరేంద్ర మోడీ గారు ఆ ఫ్యాక్టరీకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఇమేజ్ అయితే నేను ఇవ్వమని అడుగుతున్నాను. సో ఈ ఇమేజెస్ మాత్రం నెక్స్ట్లో చాలా మంచి క్వాలిటీతో ఇమేజ్ అయితే అవుట్పుట్ వచ్చిందనమాట. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా సూట్ వేసుకున్నట్టుగా ఇమేజ్ అయితే వచ్చింది. సో ఇదైతే పర్ఫెక్ట్. యాక్చువల్లీ నరేంద్ర మోడీ గారు ఇటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఎక్కువ వేసుకుంటారు, సూట్ వేసుకోరు. ఆల్మోస్ట్ చూస్తే నిజంగా నరేంద్ర మోడీ గారు ఎలాన్ మస్క్ కలిసి ఫ్యాక్టరీని విజిట్ చేసిన రియల్ ఇమేజ్లోనే కనిపిస్తుంది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఇమేజ్ వరకు. మీకు కావాలంటే ఇమేజ్ని ఇలా సేవ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఐఫిల్ టవర్ని 1889లో కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి మేజర్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఉండొచ్చు, అటువంటి క్వశ్చన్ లాంటిది అడిగితే మనకి ఏం సమాధానం ఇస్తుందో కూడా చూద్దాం. హైట్ మరియు స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉంటుంది, ఫౌండేషన్ ఆఫ్ సాయిల్ కన్స్ట్రక్షన్, ప్రెసిషన్ కన్స్ట్రక్షన్, ఎలివేషన్ యాక్సెస్, ఇవి ఛాలెంజెస్గా ఉంటాయని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఒక నార్మల్ పైథాన్ కోడ్ జనరేట్ చేయమని అడుగుతున్నాను. స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ సంబంధించిన కోడ్ ఏమని 3-4 సెకండ్స్లో మనకి కోడ్ అయితే జనరేట్ అయిపోయింది. ప్రీవియస్గా చూసుకున్న వెర్షన్స్తో గ్రాక్తో పోలిస్తే కొంచెం ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. ఇది టెట్రిస్ గేమ్ అయితే ఆడడం జరిగింది లాస్ట్ టైం గ్రాక్ 3 మోడల్ అన్వీల్ చేసినప్పుడు. సో నేను టెట్రిస్ గేమ్ కోడ్ రాసి దాన్ని జనరేట్ చేయమని అయితే అడుగుతున్నాను, రన్ చేయమని. జనరేట్ చేస్తున్నాం చూద్దాం. సో మీకు చెప్పినట్టుగానే ఫాస్ట్ గానే మన టెట్రిస్ సంబంధించిన గేమ్ అయితే జనరేట్ చేసింది. బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే పై గేమ్ లైబ్రరీని మీకు ఉంటే కనుక అది ఉపయోగించి గేమ్ అయితే రన్ చేయండి అని చెప్తుంది. సో బట్ మేబీ నేనేమైనా మిస్ అయినా లేదో తెలియదు కానీ ప్రీవియస్గా వాళ్ళు చూపించినప్పుడు దాన్ని రన్ చేశారు. మేబీ వాళ్ళు గ్రాక్ ఏ మోడల్లో కాకుండా వేరే దాంట్లో రన్ చేశారు, చెక్ చేసుకోవాలి. చివరిగా ఒక ప్రాంప్ట్ అయితే అడుగుతున్నాను. భారతదేశం గురించి 500 words ఆర్టికల్ రాయమంటున్నాను తెలుగులో. మరి తెలుగులో ఎలా రాస్తుందో చూద్దాం. భారతదేశం అధికారికంగా భారత గణతంత్రం అని పిలువబడే ఈ దేశం దక్షిణ ఆసియాలో ఉన్న ఒక విశిష్టమైన దేశం. ఇది ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా, 2వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశం దాని వైవిధ్యమైన సంస్కృతి, చరిత్ర మరియు సహజ సౌందర్యాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ వ్యాసంలో భారతదేశం యొక్క భౌగోళిక స్థితి, సంస్కృతి, వారసత్వం, చారిత్రక ప్రాముఖ్యత మరియు ఆధునిక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం అని చెప్పి మనకి కంటెంట్ అయితే ఇచ్చిందనమాట. సో ఇప్పుడు జనరేట్ చేసిన కంటెంట్ చూసుకునేట్లయితే రీడబిలిటీ అయితే బాగుందండి. మనకు తెలుగులో ఎలాగైతే చదివే విధంగానే చాలా సింపుల్ వర్డ్స్ అయితే కంటెంట్ అయితే జనరేట్ అయింది. సో నాకైతే గ్రాక్ 3 ఏ మోడల్ నేను ఆల్మోస్ట్ ఒక 8 to 9 ప్రాంప్ట్స్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. మంచిగానే అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. సో నాకు తెలిసి ఒక 10 ప్రాంప్ట్స్ వరకు మీరు అయితే టెస్ట్ చేయొచ్చు. మీరు కూడా గ్రాక్ 3 మోడల్ని అయితే ట్రై చేయండి. ఇనీషియల్గా మీకు ఎలా అనిపించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నేను మరీ సింపుల్ ప్రాంప్ట్స్ అయితే ఇందులో టెస్ట్ చేయలేదు, ఎందుకంటే గ్రాక్ 3 అనేది అడ్వాన్స్ లెవెల్ అన్నారు కాబట్టి. సో మోస్ట్లీ కొంచెం లాజికల్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయితే ఈ గ్రాక్ 3 ఏ మోడల్లో టెస్ట్ చేశాను. సో గ్రాక్ 3 ఏ మోడల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.